నిన్ను ఈ వీధిలోనే కాదురా ఈ ఊర్లో లేకుండా చేస్తా. ఏం పీక్కుండా పీక్కో. నువ్వు నీ సమానత్వం నా కొడక. నా సమానత్వం నీ పని అయిపోద్ది. నువ్వు నా ఫ్యామిలీ జోలికి వస్తావా? నువ్వు చేసావు కాబట్టి నేను చేసా. కేసు పెట్టుకుంటూ ఐసు పెట్టుకుంటూ పెట్టుకో, నేను భయపడను. నా ప్రాణం కన్నా నాకు సమానత్వమే ముఖ్యం. ఏం చేస్తావు చేసుకో. నీ అందు తేలుస్తాను రా. ఏమైందండి? ఆయన ఎందుకు అలా ఎర్రెక్కిపోతున్నాడు? సమానత్వం చేసా. మళ్ళీ ఏదో పెంట పని చేశారనమాట. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. నిన్న మీ అక్క వాళ్ళ పాప మన ఇంటికి వచ్చారు కదా. వచ్చారు. పాప బయట కూర్చున్నప్పుడు పక్కింటి అంకుల్ వచ్చి ముద్దు పెట్టి చాక్లెట్ ఇచ్చాడు. అది చిన్న పాప కదా, క్యూట్ గా ఉంటుందని ఇచ్చుంటాడు. నేను సమానత్వం పోద్దని వాళ్ళ పాపకి ముద్దు పెట్టి చాక్లెట్ ఇచ్చా. వాళ్ళ ఇంట్లో చిన్న పాప లేదు కదండి. అందుకే వాళ్ళ పాపనే ఎత్తుకొని మరి ముద్దు పెట్టి చాక్లెట్ ఇచ్చా. ఆ పాపకి నెక్స్ట్ మంత్ పెళ్ళండి. వాడు అదే గోల పెడుతున్నాడు. కేసు పెడతాడంట. పెట్టుకుంటే పెట్టుకొని. సమానత్వం విషయంలో అస్సలు తగ్గేదే లేదు. ఏం చేసుకుంటాడు చేసుకొని పీకాడు. తిక్కలోడా తింగరోడా ఏం అర్థమై సావట్లేదు. సమానత్వం సైకోగాడు. అంజు, మా ఆఫీస్ వాళ్ళు ఈ రోజు లంచ్కి వస్తున్నారు, గుర్తుందిగా? ఎందుకు మర్చిపోతా, దానికోసమే వెయిటింగ్. గుర్తుంది. మా మేనేజరు, ఆఫీస్ బాయ్, ఒక అమ్మాయి వస్తున్నారు. రానివ్వండి. ఈ అకేషన్ మీద నా ప్రమోషన్ ఆధారపడి ఉంది. మొత్తం నువ్వే చూసుకోవాలి. నెక్స్ట్ వీక్ మా ఆఫీస్ కొలీగ్స్ మన ఇంటికి వస్తున్నారు, బాగా చూసుకుంటావని. నెక్స్ట్ వీక్ మీ ఆఫీస్ కొలీగ్స్ వస్తున్నారు కదా, అప్పుడు అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. చూసుకుంటా. ప్రమోషన్ కావాలా నీకు? చెప్తా. అంజు, అంజు, ఆ అమ్మాయి పేరు కోమలి. హాయ్ అండి. మా ఆఫీస్ బాయ్. టర్బన్ క్లాప్. ఆఫీస్ బాయ్ అండి. లోపలికి రండి. మా మేనేజర్ గారు. అంటే కొత్తగా మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, రోజు మీ గురించి చెప్తా కదా, అందుకే రండి సార్. రండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. అంజు, అంజు, ఆయన మేనేజరే. ముష్టోడికి పెట్టినట్టు గ్లాస్ అలా పెట్టావేంటి? ఎలాగో అలా పెట్టాను, సంతోషించండి. అయినా మీకు ఈ మధ్య సమానత్వం మీద శ్రద్ధ లేకుండా పోతుంది. నేనేం చేశాను? మొన్న నా ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు ఇంటికి? 2, సోనీ వాళ్ళ ఆయన. మరి మీరు మర్యాద ఎంతమందికి చేశారు? 2. మరి ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 3. సమానత్వం ఎక్కడండి? సమానత్వం శాస్త్రం ప్రకారం నేను ఎంతమందికి మర్యాద చేయాలి? అర్థమైంది, నువ్వు 2కే మర్యాద చేస్తావు. మరి మా మేనేజర్కి? సరే, మా మేనేజర్కి, కోమలికి మర్యాద చేయి. మా ఆఫీస్ బాయ్కి ఏదో చెప్పుకుంటా. తప్పు. సమానత్వం ప్రకారం అందరూ సమానమే. మీరు ముందుగా వాళ్ళని పరిచయం చేశారు కాబట్టి వాళ్ళే కౌంట్. మేనేజర్ కదా, లాస్ట్ లో కొంచెం స్పెషల్ గా పరిచయం చేద్దాం అనుకున్నా. సర్లే, వాళ్ళంతా కాకపోయినా ఎంతో కొంత మర్యాద చేస్తాలే. రక్షించిందిరా బాబు. తిక్క కుదురుద్ది. అంజు, మేనేజర్ సార్కి ప్లేట్ పెట్టలేదు. అంటే మీరు చెప్పారు కదండి మేనేజర్ సార్ ని స్పెషల్ గా ట్రీట్ చేయమని, అందుకే సార్ కోసం స్పెషల్ గా ప్లాన్ చేశాను. అంటే మీరు నాకు స్పెషల్ పర్సన్ కదా సార్, మిమ్మల్ని స్పెషల్ గా ట్రీట్ చేస్తుంది. చూడండి, సొంత తండ్రిలా అన్నలా ట్రీట్ చేస్తుంది అనమాట. ఏంటి అలా చూస్తున్నారు? తినండి. మీకు నాలా స్పెషల్ ట్రీట్మెంట్లు ఏం లేవు, ఉన్నదాంతో సరిపెట్టుకోండి.
తినండి తినండి. వీడు మొక్కంలే, మనం తినేద్దాం. ఏంటిది? నిన్న రాత్రి మిగిలిపోయిన అన్నం. యాక్చువల్లీ ఇవాళ సాయంత్రం కుక్కలకి పెడదాం అనుకున్నాను, కానీ మీరు వచ్చారు కదా, అందుకే స్పెషల్గా మీకు పెట్టాను. బుక్ చేసింది. దీని మీద కూర్చొని ఎలా తినాలి? అబ్బా సూపర్ క్వశ్చన్ సార్. రండి నేను చెప్తాను. రండి. ఏవండి అది తీసుకొని రండి. లెగండి. రండి సార్. అయిపోయాడు. కూర్చోండి. కూర్చోండి. ఇక్కడ కింద కూర్చోండి. అవునండి కూర్చోండి. కూర్చోండి. అబ్బా ఇది కరెక్ట్ పొజిషన్. చచ్చిపోయిన మా తాత తినడానికి ఇలాగే కూర్చునేవారు. మీరు తినండి, మొహమాట పడకుండా తినండి. తినండి సార్. అంజు పాప, నీలన్నం పెట్టా కదా, కొంచెం చికెన్ కర్రీ ఇవే. పెడితే పెట్టుకోండి, కానీ ఇంకొకసారి సమానత్వం అన్నారనుకోండి, మేడం ఇది నుంచి కిందకు తోసేస్తా. సమానత్వమే కావాలి ప్లీజ్. అయ్యో పర్లేదు, ప్లేట్స్ అక్కడే ఉంచండి, నేను చూసుకుంటాలే. అమ్మయ్యా బతికిచ్చింది. సరే. మరి ఆ గిన్నె ఎవడ తీస్తాడు? అయిపోయాను. హలో, వస్తున్నా. అంత అర్జెంటా? నేనున్నా. జరుగుతుంది అనుకోలేదు. నాతో పాటు రండి. ఆ గిన్నెను సరిగ్గా తోమేసి ఇక్కడ బోర్లు ఇచ్చేయండి. ఏంటో మా ఇంట్లో నేను తోమి, ఇక్కడ నేను తోమి. ఛీ నా బతుకు. మొత్తం పెంట చేసింది. అప్పుడే అయిపోలేదు, ఫినిషింగ్ టచ్ బ్యాలెన్స్ ఉంది. ప్రమోషన్ సంగతి పక్కన పెట్టు, ఉన్న జాబ్ కూడా జారు మిఠాయి అయిపోద్ది. మా వారు ఇంట్లో ఉన్న కాసేపు కూడా ఆఫీస్ గురించి చెప్తూ ఉంటారు. పోలే, మన గురించి పాజిటివ్ చెప్తుంది. ఎవరు ఎన్నిసార్లు అడిగినా విసిగిపోకుండా టీ ఇస్తారంట కదా. అది నా డ్యూటీ కదా మేడం. మీ మేనేజర్ కి మాత్రం ఎంగిల్ టీ ఇస్తావంట కదా. మా వారు ఇంకా నేను ఈ మ్యాటర్ చెప్పుకొని ఎన్నిసార్లు నవ్వుకున్నామో తెలుసా. కోమ్లీ, మీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మా ఆయన. అవునా? ఏం చెప్తూ ఉంటారు? మీ శాలరీ మొత్తం సేవ్ చేసుకుని హాస్టల్ రెంట్కొకడిని, ఫుడ్కొకడిని, బండి పెట్రోల్కొకడిని, మిగతా ఖర్చులకొకడిని, సినిమాకి షికార్లకని ఇంకో ఇద్దరిని, అలా ఒక 1/2 డజన్ మంది అబ్బాయిల్ని స్టాండ్ బైలో పెట్టుకుంటారంట కదా. అంజు ఉండండి, ఎవరినైనా 10 నిమిషాల్లో పడేసి ఎవరికైనా 1/2 నిమిషంలో పడిపోతారని మీ టాలెంట్ గురించి రోజు మా ఆయన చెప్తూ ఉంటాడు. గుట్లు పీకేయాలి నిన్ను. అయినా లంచ్ ఏదో పెట్టేస్తే మీ బుర్ర తక్కువ మేనేజర్ ప్రమోషన్ ఇస్తా అన్నాడు, ఈసారే కదా. బుర్ర తక్కువ మేనేజరా అంటే బుర్ర తక్కువ బుద్ధి ఎక్కువ అని అర్థం. నువ్వు ఆగవే అంజు. ఈయనకు ప్రమోషన్ వచ్చే వరకే మీకు మర్యాద. ఒక్కసారి ప్రమోషన్ వచ్చి పర్మనెంట్ చేశారనుకోండి, మీకు చుక్కలే అన్నారు. ఎందుకండి? ఓహో సీక్రెటా? అంత గట్టిగా అరిచి సీక్రెట్ అంటావేంటి? ఆయన ఇంకెన్ని రోజులేండి, మా ఆయనకి ప్రమోషన్ రాగానే ఈ మేనేజర్ని లేపేసి మా ఆయన మేనేజర్ అయిపోతారంట కదా. ఎలాంటి ప్లాన్ కొన్ని బుర్రలో ఉన్నాయా? అప్పుడు మీ ముగ్గురికి 500 జీతం పెంచమని చెప్తానులే. ఆహా, ఎంత మంచి మనసు మేడం మీది. మీరిచ్చిన ఇన్ఫర్మేషన్కి నా ఉద్యోగం ఉంటుందో లేదో డౌటే. 500 ఇంక్రిమెంట్ అంట. రేపు ఆఫీస్ వస్తున్నావుగా?
సార్. ఇప్పుడు తెలుస్తుంది వీడికి సమానత్వం వల్ల వేరే వాళ్ళ అవకాశాలు నాశనం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో. అంజు ఏంటి చేసిందంతా చేసి ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? వాళ్ళ కోసం అంత బాగా చెప్పినా ఎందుకలా కోపంగా వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు. కాబోయే భార్య గురించి అంత ఎలివేషన్ ఇచ్చిన కార్తీక్ బాధ ఎందుకు పడ్డాడో అర్థం కావట్లేదు. ఏంటి ఆఫీస్కి వెళ్ళరా? వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటా. అదేంటి ప్రమోషన్ వస్తుందన్నారు? ప్రమోషన్ ఏమో కానీ సెటిల్మెంట్ చేసుకుని రావాలి. అసలుకే జాబులు దొరకడం కూడా కష్టంగా ఉంది. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అంజు అంజు నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిందా? వరసలు మంచేనా? అంత అవమానం చేశాను. ఏంటి? ఆహా, అంత మర్యాద చేశాను కదా, మరి ఇవ్వడా అంటున్నాను. నిన్న నువ్వు చేసిన మర్యాదల వల్లే నాకు ప్రమోషన్ వచ్చింది. ఆయన ఎమోషన్ అయి నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకు అంత ఎమోషన్? ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేయకముందు పొలంలో ఎలకలు పెట్టేవారు. ఆయన ముఖం చూస్తేనే అర్థమవుతుంది. నిన్న నువ్వు చేసిన పనులతో ఆయన గతం గుర్తొచ్చిందంట. చాలా ఎమోషనల్ అయ్యి నన్ను టీం లీడర్ చేశారు. ఎవరికైనా జాతకంలో సుడి ఉందంటారు, మీకైతే ఏకంగా సుడిగుండమే ఉంది. నా సమానత్వం వల్లే నాకు ప్రమోషన్ వచ్చింది. రేపటి నుండి ఉంటచ్చుడు. ఇంకో పెద్ద అబద్ధం. నువ్వు నా సెకండ్ బాయ్ ఫ్రెండ్వి కాదు, థర్డ్ బాయ్ ఫ్రెండ్వి. నాకు 2 సార్లు బ్రేకప్ అయింది. వాళ్ళిద్దరితో పిల్లలు పాస్ అయింటే రివార్డులు తీసుకోవడానికి వచ్చారా సార్? లేదా మీ పిల్లలు ఫెయిల్ అయింటే బెండ్ తీయడానికి వెపన్స్ కోసం వచ్చారా? వానికి బెండ్ తీసే వెపన్స్